హలో ఆల్, వెల్కమ్ టు మూవీ స్టోరీ మ్యాక్స్. ఎలా ఉన్నారు? మనం రీసెంట్గా ప్రాబ్లమ్స్ ఇన్ పెద్ది అని చెప్పి సినిమాలో ఉన్న కొన్ని ప్రాబ్లమెటిక్ సీన్స్ని అండ్ ఒకటి రెండు చిన్న తప్పులను అయితే కాల్ అవుట్ చేశాము. ఆ వీడియో చేసే ముందు అయిపోయింది, ఈ రోజు నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు అన్న ఫీలింగ్ తోటే వీడియో అప్లోడ్ చేశాను. బట్ కామెంట్స్ చూసిన తర్వాత ఓకే, ప్రాబ్లమెటిక్ సీన్స్ని కాల్ అవుట్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు అని ఫీలింగ్ వచ్చింది. సో పెద్ది గురించి పక్కన పెట్టేసి జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాకే NBK11 గ్లిమ్స్ వచ్చింది. బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లేరి గారు తీస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఆల్రెడీ వీరసింహారెడ్డి తీశారు, బట్ ఈసారి వింటేజ్ కాదు న్యూ ఇయర్ సినిమా అని చెప్పి ఒక ట్యాగ్ వేసుకొని వస్తున్నారు. సో గ్లిమ్స్ ఆ ట్యాగ్ కి న్యాయం చేసిందా లేదా అని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వెంటనే తెచ్చేస్తాను. ఫస్ట్ థింగ్స్ ఏంటంటే, ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామా లాగా తీద్దాం అనుకున్నారు. అంటే స్టోరీ వేరు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పీరియాడిక్ డ్రామా, అందులో నయనతార గారు సో క్యాస్ట్ క్రూ చాలా గొప్పగా అనౌన్స్ చేశారు. అండ్ ఆ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా లీక్ అయ్యి పీరియాడిక్ డ్రామా అని చెప్పింది కూడా లీక్ అయింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఓటీటీ డీల్స్, శాటిలైట్ డీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అమాంతం ఒకేసారి పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళు అనుకునే పీరియాడిక్ డ్రామాకి, ఆ సెట్స్కి, వాటన్నిటికీ చాలా భారీ బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు అంత బడ్జెట్ థియేట్రికల్ షేర్తోనే తీసుకురావడం చాలా కష్టం. ఓటీటీ రైట్స్ పడిపోయాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని షెడ్యూల్ చేద్దాం అనే ప్లాన్లో ఉండే. బట్ తర్వాత మళ్ళీ కొత్త స్టోరీ, కొత్త సెట్టింగ్ అని చెప్పి మాట్లాడి ఓకే, ఫైనల్లీ ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్లారు. ఓకే, ఖచ్చితంగా ఏదో కొత్తగా చూపించబోతున్నారు, ఈసారి కొత్తగా ట్రై చేయబోతున్నాం, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ట్రై చేయబోతున్నాం అనే ట్యాగ్ ఇచ్చారు. బట్ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్ ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే నాకు ఒక సినిమా స్ట్రైక్ అయింది. ఆల్రెడీ మన తమ్నైల్లో పెట్టాను, అదే దే కాల్ హిమ్ వాజ్. గ్లిమ్స్ అయిపోయే టైంకి అంటే స్టైలిష్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు బాలకృష్ణ గారిని. బట్ ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఏంటి బ్రో ఓజీతో కంపేర్ చేస్తున్నాం, అసలు మనకి స్టోరీ లైన్ అంటే ఏంటో కూడా తెలియదు. మీరు అప్పుడే ఏంటి బ్రో ముంబై అయితే ఓజీతో కంపేర్ చేస్తామని. ఒక్క ముంబై అనే కాదు, ఆ కలర్ ప్యాలెట్ కానివ్వండి, ఆ కొన్ని ఫ్రేమ్స్ కానివ్వండి, ఆ కింద వాటర్ షాట్ కానివ్వండి, ఆ ఫస్ట్ షాట్, ఇలా చూస్తే ఓజీ గ్లిమ్సే అలా మైండ్లో తిరుగుతుంది. ఓజీ గ్లిమ్స్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. ఒక సినిమా ముంబై బ్యాక్ ట్రాప్లో గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అంటే మనకు ఓజీ గుర్తొస్తుంది. అండ్ దీంట్లో కొన్ని ఫ్రేమ్స్ ఆబ్వియస్లీ ఓజీకి దగ్గరగా ఉండడం వల్ల ఓజీ సినిమా అయితే గుర్తొచ్చింది. అండ్ రెండు సినిమాలకి తమిళ గారే బీజేఎం ఇచ్చారు. బట్ ఓజీ ఫస్ట్ గ్లిమ్స్ కి ఏదైతే ఎడ్రినలిన్ రష్ వచ్చిందో, ఈ గ్లిమ్స్ లో కొంచెం అది మిస్ అయింది. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే స్టైలిష్ గా ఉంది, బట్ ఎఫెక్టివ్ గా లేదు. గోపిచంద్ గారు బాలయ్య గారిని కొంచెం స్టైలిష్ గా ప్రజెంట్ చేద్దాం, ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్ ఇద్దాం అని ట్రై చేశారు. దట్స్ ఓకే, యాక్సెప్టబుల్, కొంచెం కొత్తగా అనిపించింది అంతవరకు. బట్ మిగతా అంతా బాలయ్య గారు కత్తి పట్టుకొని మళ్ళీ 50 మందిని నరకడం, ఇప్పుడు కూడా మళ్ళీ 50 మందిని నరకడం. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్లో మాస్ అనేది కొంచెం సెటిల్గా ఉండాలి. ఆ సెటిల్నెస్ లేనప్పుడు సేమ్ వింటేజ్ కాదు అని చెప్పి మీరు మళ్ళీ కత్తి పెట్టుకొని 50 మందిని నరికితే మళ్ళీ అక్కడికే వెళ్తున్నట్టు కదా మనం. అండ్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించిన విషయం ఏంటంటే, బాలకృష్ణ గారికి డైలాగ్ లేదు. అంటే రజనీకాంత్ గారు నడిచొస్తే సినిమా, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే సినిమా, అలా ఉంటుంది. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే వచ్చే ఇంపాక్ట్, మేబీ ఆయనకు ఒక డైలాగ్, మంచి డైలాగ్ రాసి మంచి పెట్టుంటే కొంచెం హై ఎఫెక్ట్ ఇచ్చేదేమో. బట్ ఆయన బాలకృష్ణ గారి ప్రీవియస్ గ్లిమ్స్, ప్రీవియస్ టీజర్స్తో పోలిస్తే ఇది కొంచెం డౌన్ ఉందనే చెప్పాలి. బట్ ఎ లాట్ మోర్ టు కమ్. ఈ సినిమాటోగ్రఫీ, ఈ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్లో పెట్టిన ఈ క్వాలిటీ అంతా ఆ స్టోరీలో, ఆ క్యారెక్టర్స్లో పెడితే ఖచ్చితంగా సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీ స్టోరీ మ్యాక్స్.